బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఇవాళ విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ ను విచారించిన అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నారు. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ ను విచారిస్తారని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఇవాళ విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ ను విచారించిన అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నారు. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ ను విచారిస్తారని సమాచారం.